హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో చేపల పులుసు ఎటువంటి మసాలా లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే తర్వాత ఇందులోకి 1 ఇంచు వరకు అల్లంని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 7 నుండి 8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంటే ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన అనేది రాదు. ఈ విధంగా చేప ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత వాటిని అస్సలు కదపకుండా ఒక చిన్న లెమన్ సైజన్ చింతపండు తీసుకొని ఆ రసాన్ని మన పులుపుకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక సైడ్ నుండి ఈ విధంగా కలుపుకోవాలి. చేప ముక్కల్ని ఎక్కువగా కలిపితే విడిపోతాయండి. అందుకే చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె అనేది ఎక్కువ పెట్టకూడదు. ఈ పులుసు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని చేపల పులుసుని ఒక 6 నుండి 7 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. చేపల పులుసు అనేది ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, పులుసు అనేది మరిగిపోయింది. అలాగే చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.